చింతకాయలు అమ్మేదానికి సిరమానం వస్తే ఆ వంకర టింకరవి ఏమి కాయాలని అడిగిందట. ఇప్పుడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ వ్యవహారం అలాగే ఉందని టీడీపీలో చెవులు కొరుక్కుంటున్నారు. చంద్రబాబు తానే ఆస్థాన సలహాదారుడిని అన్నట్టుగా రాధాకృష్ణ తెగ ఫీల్ అయిపోతున్నాడట. టీడీపీ టికెట్ల విషయంలో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ప్రమేయం ఎక్కువ అవుతోందా? తన స్నేహితులకు టికెట్లు ఇప్పించే ప్రయత్నం చేస్తున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. పార్టీ వర్గాలు కూడా ఇదే చెప్తున్నాయి. ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గ నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో తన సన్నిహితులకు టికెట్లు ఇప్పించే పనిలో రాధాకృష్ణ బిజీగా ఉన్నారట. ముఖ్యంగా గుంటూరు, విజయవాడ పార్లమెంటు స్థానాల కోసం ప్రయత్నిస్తున్న ఆశావహులు రాధాకృష్ణ ద్వారా చంద్రబాబును ఒప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ కోసం ఆంధ్రజ్యోతి పనిచేస్తోంది. ఇది కాదనలేని సత్యం. కానీ ఎన్నికల్లో స్ట్రాటజీలో మాత్రం రాధాకృష్ణ మరోలా ముందుకెళతారు. ఎన్నికల్లో అదే టీడీపీ అభ్యర్థుల ద్వారా కొంత మొత్తం వెనకేసుకునే ప్రయత్నం చేస్తారని టీడీపీ వర్గాలే చెబుతుంటాయి. చంద్రబాబు సైతం ఆర్కే మాటను కొట్టేయలేరు. అటు ఆర్కే సైతం ఎప్పటికప్పుడు చంద్రబాబుకు సలహాలు, సూచనలు అందిస్తుంటారు. ఈ క్రమంలో ఎన్నికల్లో గెలుపొందితే తన వల్లనేనని, ఓడిపోతే చంద్రబాబు తన సలహాలు పాటించలేదని ఆర్కే చెబుతుంటారు. అయితే ఈ ఎన్నికల్లో సైతం కొంతమంది సన్నిహితులకు టికెట్లు ఇప్పించేందుకు రాధాకృష్ణ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. గుంటూరు టికెట్ భాష్యం ప్రవీణ్ కు దాదాపు ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది. గల్లా జయదేవ్ రాజకీయాల నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే. దీంతో అక్కడ బలమైన అభ్యర్థి అవసరమయ్యారు. తొలుత ఎన్ఆర్ఐ చంద్రశేఖర్ గట్టి ప్రయత్నాలు చేశారు. ఆర్థికంగా గట్టి అభ్యర్థి కావడంతో ఖర్చు పెట్టేందుకు సైతం ముందుకొచ్చారు. కానీ భాష్యం ప్రవీణ్ కు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీని వెనక రాధాకృష్ణ ఉన్నట్లు సమాచారం. రాధాకృష్ణ ఒత్తిడి మేరకు చంద్రశేఖర్ ను తప్పించి భాష్యం ప్రవీణ్ కు చంద్రబాబు టికెట్ కేటాయించినట్లు తెలుస్తోంది. మొన్న ఆ మధ్యన ఆంధ్రజ్యోతిలో రాజకీయ కథనం వచ్చింది. అది కూడా టీడీపీ నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నట్టు కథనం ఉంది. తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేసే నాయకులు ఉన్నారని, ఎన్నికల ముంగిట వచ్చే ఎన్ఆర్ఐలకు టికెట్ ఎలా ఇస్తారని, ఇచ్చినా వారు ఎలా నెగ్గుకు రాగలరని చంద్రబాబును ప్రశ్నిస్తూ ఈ కథనం ఉంది. అప్పట్లోనే ఎన్ఆర్ఐ చంద్రశేఖర్ కు వ్యతిరేకంగా భాష్యం ప్రవీణ్ కు అనుకూలంగా కథనం రాసుకొచ్చారు. ఇప్పుడు అదే చంద్రశేఖర్ ను పక్కన పెట్టి భాష్యం ప్రవీణ్ కు గుంటూరు పార్లమెంటు స్థానాన్ని కేటాయించినట్లు తెలుస్తోంది. అయితే ఒక్క గుంటూరుతోనే రాధాకృష్ణ సంతృప్తి పడడం లేదని 5 నుంచి 10 మంది నేతలకు టికెట్లు కేటాయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఐశ్వర్యం వస్తే అర్ధరాత్రి గొడుగు పట్టమనే వాడిలాగా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు బాబు చనువిస్తే ఏకంగా సీట్ల కోసం చంకనెక్కి కూర్చుంటాడని కథలుగా తెలుగు తమ్ముళ్లు చెప్పుకుంటున్నారు. మరి అందులో వాస్తవం ఎంతో ఉందో చూడాలి.